మా బిడ్డ చచ్చిపోయినా కూడా అంత బాధపడ. నా సాయి చూస్తుండేది బయట నీళ్ళు పాపం నేను గడ్డికి పోతే వస్తుండేది, నా తోటి తిరుగుతుండేది, ఖమ్మంగా వాసన వస్తుంది. అట్టే పడుకొని ఆ మూల అట్టే ఉండి చచ్చిపోయింది. దంచుకోవాలి, అయ్యి చేదు ఉందా లేదా చూసి కోసేసుకోవాలి. మీకు హలో పిల్లలు, ఈరోజు చికెన్ బీరకాయ వాడుతున్నాం చూద్దురండి. ముందు చికెన్ శుభ్రంగా చేసి పెట్టుకోవాలి, బీరకాయలు తీసుకోవాలి, టమాటాలు ఎర్రగడ్డ కావాలి, ఎర్రగడ్డ ఇవన్నీ ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. మొత్తం బీరకాయ వేసేస్తాము. ఎంత అవుద్ది? చికెన్ ఊరికే ఫ్లేవర్ కోసం అంతేనా? అంతే, చికెన్ ఏమి ఎక్కువ కూడా లేదు, 200 1/4 కిలో ఉంటది అంతే కదా? 1/4 కిలో. అప్పుడు అది బీరకాయ కూర కదా, మంచి టేస్ట్ వస్తుంది. బీరకాయ చేదు ఉందా లేదా చూసి కోసేసుకోవాలి. అట్టంటే చేదు వస్తుంది బాగలేని కాయ. బాగుంటే తీయగా ఉంటుంది, బాగాలేకుంటే చేదుగా ఉంటుంది. బీరకాయ కోసేటప్పుడు చూసుకొని వేసుకోవాలని చెప్తుంది అమ్మమ్మ. చేదు ఉండే కాయ వేసుకుంటే పాదా చేదా కూర? పాడి ఎప్పుడైనా కానీ బీరకాయ కోసేటప్పుడు గుర్తు పెట్టుకొని ఇటు గిల్లుకొని కాయ చూసుకొని వేసుకోవాలి. ఈ పక్క ఆ పక్క చూస్తే చాలు, కాయ అంతా తినచూడబల్లే. తుడుగు వస్తుందా అప్పుడు. ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నా కదా, అట్లాగా చేసుకోవచ్చు. ఒకసారి పేదమ్మంట చదవకుండా చేసిందంట, గబగబా హడావిడిగా కూర అంతా పడపోసిందంట. అయితే అందరు చూస్తారా? ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఎండకాలం అయితే ఎక్కువగా ఉంటుంది చేదు. అది ఉడికేది కొద్దిగా వద్ది. బీరకాయ సొరకాయ మగోళ్ళు చూడకూడదంట. ఏంది కొద్దిగా వద్దు కూర? మగోళ్ళు ఎందుకు మగోళ్ళు చూడకూడదు? చెప్పింది అంత కూర కొడితే అదే అయిందంటారు అందుకో. ఓహో, అది నువ్వు చూస్తుండే ఇప్పుడు కొద్దిగా వద్దు. పళ్ళే పెట్టేప్పుడు మామ నేను నీళ్ళు వేసేదాన్ని కాదు, ఆ బీరకాయ కోసేసి తిరగమాత వేసేసి మూతేసి ఆడ పెట్టి తావన్నీ కలిపెట్టి తాగిస్తుంటే కమ్మంగా ఉంటుంది. బళ్ళకి ఎత్తుకుపోయేవాడు. బళ్ళోకి ఎత్తుకెళ్లే వాళ్ళ? అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కదా, 5 దాకానే కదా. స్కూల్లో బెటరా? మా ఊళ్ళో లేదు కదా బడే, అప్పుడు లేదు. అక్కడైనా సరే ఆత్మకూళ్ళు అప్పుడు అన్నాలు పెట్టలే. ఆత్మకూరే కాదు, అప్పుడు లేదు అన్నాలు పెట్టే పక్కన. అన్న పథకం లేదులే అప్పుడు. ఇప్పుడు 50 సంవత్సరాలు మాట కదా. అవునులే, అప్పుడు ఇది పెట్టేది మా పిండి పడి పాలపొడి పెట్టేది. ఎస్ రాజశేఖర్ ఎవరో పెట్టారు కదా, రాజశేఖర్ పెట్టాడు. పొద్దున్నే పెట్టేది పాప. మా ఊర్లో పెట్టేది, ఆత్మకూరులో ఏమో కానీ మా ఊర్లో లేని ఉంటల్లో కొంతమంది, అంటే లేని వాళ్ళని కాదు అందరు పోవచ్చులేము. ఉప్మా చేసి పెట్టేది ఆమె, అలా గోధుమ రవ్వ లావు రవ్వ దాంతో పంపించేదిలే. ఎక్కడా తినిచ్చి ఆమె పంపించేది ఆమె బళ్ళే పెడుతున్నారంటే. మా ఇంటికాడ ఉండిస్తాలే పత్తడి తీసుకుని. మా ఇంటికాడ ఒక అబ్బాయి ఉంటే బలి కాడు బొచ్చిలో వేస్తే అది వచ్చాడు బాగా చూడబా. నేను చిన్నపిల్లలు అయిపోతుంది యాందోళ్ళ దగ్గర తినేదా తెచ్చే రాకులో పెట్టుకొని గిన్నెలే వాడు గిన్నె ఎత్తుకోపోయేది. అవునా గంట కొట్టితే వాడు పేడకల్లు ఎత్తుతా ఉండేది. గంట కొట్టంగానే పరిగెత్తేది వాడు. అమ్మని నేను పోయి మా తాత సమాధి మీద కూర్చొనేది, వాడు చేస్తాడు కదా అని. అవునంటే వాడు తెచ్చేది. ఆ తెచ్చిన తర్వాత నాకు రంగు పెట్టేది, వాడు రంగు తినేది. అమ్మమ్మది ఎలా కొన్న తినేది. అందుకే ఇంత లావుగా హెల్తీగా ఉన్నాను. నేను కూడా తినేది వాళ్ళ దగ్గర చిన్నప్పుడు. నీకు గుర్తుందా మమ్మీ? ఎవరో వాళ్ళకి పెడితేనే వాళ్ళకి ఒక ముద్ద పెడితే నేను తినేదాన్ని. వాళ్ళంటే నేను అన్నమే వాళ్ళకి తీసుకొచ్చి నేను అంకర కాడ తినేది. నీకు ఎడ తెలిసింది? బాగా తెలుసులే. ఎవరు చెప్పారు వాడిక? నేను చెప్పలేదు కదా.
చెప్పుకుంటే నేను దోటలో దొరుకుతాడు వాడు గిన్నె వచ్చేసుకుని ఈ బీరకాయ గీరి తొక్కు తొక్కు లేతకాయలు కదా లేతకాయలు అయితే అవన్నీ బాగా నూనెలో వేసి వాడేసి మిరపకాయలు వేయించుకొని ఉత్తలు వేసుకొని అవి పచ్చడి చేసుకుంటే బాగా కమ్మంగా పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడే ఆట చేసేదోళ్ళు మిగతా పచ్చడి చేసుకుంటే అప్పుడు లోపల ఉండేది అది కూడా వండుకుంటున్నా తీయంగా బజ్జి అప్పుడు ఆ రోజే వండుకోవాలి కదా ఇంకా తీసుకుని ఆ రోజే వండుకోవాలి అప్పుడు ఆ బీరకాయ తొక్కు పచ్చడి చేయాలంటే బీరకాయ కూర కూడా ఆ రోజు ఉండాల్సింది ఇప్పుడు బీరకాయ చికెన్ కూర వండుకున్నాం ముందుగా కొంచెం నూనె వేసుకోవాలా తర్వాత ఆవాలి జీలకర్ర వేసేదా వద్దులే ఎరగడ్డలు వచ్చి ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎరగడ్డలు కొద్దిగా వాడిపోతే టమాటాలు వాడిని ఫస్ట్ చెప్పు వేస్తా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత టమాటాలు అదేనంటమ్మా కొద్దిగా పుష్పి ఇప్పుడు బీరకాయ వేసుకోవాలి బీరకాయలు నీళ్ళు వస్తల్లా బాగుంటుంది ఇప్పుడే చికెన్ కూడా వేసుకోవాలి వేసేస్తున్నా రెండు ఒకేసారి ఉడకతాయి రెండు ఇప్పుడు ఈ చికెన్ ఫ్లేవర్ బీరకాయ ఫ్లేవర్ చికెన్ కి రెండు తగిలి లాస్ట్ లో మనం వేసే పొడి మీద అద్భుతమైన రుచి వస్తుంది కారం కూడా వేసేమ్మా మన కారానికి తగ్గట్టు ఎక్కువ ఏం కాదు పొడి అని చెప్పావు కదా పొడి చేసుకోవాలా సరే అది ఎట్ట చేసుకోవాలి చెప్పు ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొబ్బరి చెక్క మొగ్గ వేసి వేయించుకోవాలి నూనె లేకుండా ధనియాలు సరిపోలేదన్నావు కదా ఇదిగో సరే కొబ్బరి బాగా ఎర్రంగా అయ్యేదాకా దాకా వేయించుకోండి చూడండి అన్ని బాగా ఎర్రగా వేగినవి కమ్మంగా వాసన వస్తుంది ఇంకా దించేసుకొని వెళ్ళి దంచుకున్నాం మూత పెట్టేసింది నీళ్లు కూడా ఇలా అంటే మూత పెట్టేసింది అప్పుడప్పుడు తీసి కలుపుకుంటా ఉండాలి వాటర్ మళ్ళీ వేయాలి చికెన్ లో బీరకాయలో రెండు నీళ్ళు వచ్చేసి ఆ నీళ్ళతోనే కొంచెం ఉడికిపోతాయి అప్పుడు బాగా దెబ్బలు వడబడినాక అంటే కొంచెం మగ్గినాక అప్పుడు నీళ్ళు వేసుకోవాలి చూసా ఒక్క చుక్క కూడా నీళ్ళు లేదు కదా మమ్మీ మనం ఇది ఆల్రెడీ మన వంటల్లో చేసాం నెల్లూరు స్పెషల్స్ ఇంత మాత్రం బాగా మగ్గిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు చికెన్ బీరకాయ ఉడికేదానికి ఆ నీళ్ళు తర్వాత మనకి ఎంత దగ్గరికి కావాలనుకుంటే అంత దగ్గరికి దించుకొని పొడి వేసుకొని దించుకోవాలి పొడి అమ్మమ్మ ఇందాక వేయించింది కదా దంచుకొని వద్దాం ఈ ముందుగా వేయించుకున్న కొబ్బరి దంచుకోవాలి ఎగరుతున్నాయి తర్వాత ఈ తెల్లగడ్డలు వేసుకోవాలి 4 అంతేనా భలే వాసన వస్తుందమ్మా ఎక్కడ పెట్టారు మీరు ఈ వంటలన్నీ మేము ఫస్ట్ చికెన్ వేసుకునే వాళ్ళం కాదు ఉప్పాసలు వేసుకొని ఉప్పాసలు అంటే ఎండేసుకునేది మాంసం కోసి ఇది చికెనా మటనా మటన్ కోసి చిన్న చిన్న ముక్కలుగా పసుపు ఉప్పేసి దబ్బడానికి వేసుకుని అదేలే మాంసం తెలుసు ఎండేసి ఆ ముక్కలన్నీ వేసుకొని ఆ బీరకాయలు వేసుకొని ఇప్పుడు అదే పద్ధతిలో ఈ చికెన్ వండుతున్నారు ఇప్పుడు అర్థమైంది తెల్లబాయలు వేస్తుంది మాకు లేదులే పొట్టేళ్ళు ఒకసారి పొట్టేళ్ళు సాకేరా మీరు సాకే ఆయన బండ పెట్టు మావని ఎవరిని మావని వాళ్ళన్ననే కాపలాకే మంచి వేసి గౌంటర్ వేసి ఆయన బండ పెట్టి పొట్టేళ్ళు దుడ్డు కట్టావు చుట్టూరు కంపౌండర్ బాది తడికి కట్టావు వాటికి
ఆమెనా మేమేమంటే ఆ పంతం ఇప్పుడు చెట్టు అని చూడు జావ చెట్టు బడి చెట్టు ఆడుకుంటున్నాం ముందు పెళ్ళాము కూర్చోళ్ళు ఇద్దరు వాడినేమో పొట్టాడు కాడ పడినేసాం ఆమె జాముకి కుక్కలు వచ్చేసింది కుక్కలు వచ్చి ఒక పుట్టెల్ని కొరికేసి ఒక పుట్టెల్ని కొరికేసి ఆ గుండెకాయలు ఎన్ని దిగింది ఒక కుక్క పిల్ల తాగుతున్నాను నేను అది నా మనసు చుట్టూ చేరి అరుస్తా ఉంది నీకు చెప్తుంది అరుస్తుంటే నిద్రబాడకుండా ఇద్దొకటి అంటున్నాడు కానీ ముసుగు దాగుతాడు దీని తాత ఆమె రాకుంటే ఇవి నుంచి కదా ఆ కుక్క కూడేస్తుంది ఏం కథలు అంటావా కుక్క కూడేస్తుంది దానికోసం వచ్చినాయి ఈ కుక్కలన్నీ అన్నాడు రామయ్య. ఇప్పుడు ఆ కుక్క నీకు హెల్ప్ చేయడానికి వచ్చింది అది జలాలు ఎవరికి ఉన్నాడు మావ ఇంతకాడ పడుకోనే వాడు లేడా ఉన్నాయి కానీ లేవలేదా అయినా మావ నెట్ట పడుకోబెట్టాము ఒక్కడనేనా ఓహో రెండాటి సినిమాకు పోయి ఆయనకి గాడా అప్పుడు అక్కడే బాగా నర్సయ్య ఆయన పోతున్నాడా మగపిల్లకాయలకి ధైర్యం ఏర్పడం వాళ్ళు ఏట్లో కుక్కలు ఉంటాయి కదా అది అడవి కుక్కల్లాగా సమానం కదా నక్కలు కుక్కలతో సమానం నీ కుక్కనప్పుడు ఏమన్నా తిట్టిల్లు అదే చెప్పేదాన్ని నా కుక్కను తిట్టారు నేను ఇంక పాపాలు కూలీలన్నీ అమ్మో అట్టే పడుకొని ఆ మూల అట్టే ఉండి చచ్చిపోయింది. అయ్యో అందు వాళ్ళు అన్న మాటలకి అంత కూలుకొనేలా పాపాలు కదా నాకు. పాపం నేను గడ్డికి పోతే వస్తుండేది నా తోటి తిరుగుతుండింది ఆ కుక్క పిల్ల. అదే కదా కుక్క నిష్కాసం లేదు అనేది నేనేసేది పాపం ఎప్పుడన్నా అంత అన్నం వేసేది అన్ని ప్రాణమే కదా. ప్రాణమేలే ఏం చేస్తాము నీదేం తప్పులేదులే. తాతోళ్ళు తిట్టారు వాళ్ళు చెప్పిన మాట వినొద్దా నువ్వా? తెల్లటి పిల్ల మంచి పిల్ల పాప మంటలోనే గుండుకొని గుంటలో నా సాయి ఇట్టు చూస్తుండేది బైక్ అన్ని చెప్పకుండా వాళ్ళు ఆయన ఆడుకోక కోసం మా కుక్కలు వస్తుంది మీకే నాయన ఎంత ఇష్టం పెంచుకున్నావు అమ్మమ్మ దాని మీద. అది నువ్వేకపోతే ఊళ్ళో పోయి చదవచ్చు కదా. పాలది కూడా నా ఇంటికి సింగమండ ఆడే ఉంది రోషన్ చేస్తా దానికి ఏం పేరు పెట్టుకోవాలా నువ్వా? పంపించేయచ్చు కదా పో అమ్మ వెళ్ళి ఎక్కడ పాల నన్ను ఇడిపించి పాల అదే నాకు బాగా గుర్తుపెట్టుకున్నావు. నా సాయి చూస్తా ఉండేది బయకాడ నీళ్ళు చేరుకుంటుంటే దొడ్లోకి ఒక్క ఆడే ఉంది మళ్ళీ అందులో వాళ్ళు చూడలేదు వాళ్ళు ఆయన తిట్టాడు రామయ్య నాకు కష్ట వేసి ఆ కుక్క కోసం వస్తున్నాయి మా కుక్కలు చిన్న బిడ్డది అసలు ఎన్ని రోజులు బాధపడ్డా నేను. మా బిడ్డ చచ్చిపోయినా కూడా అంత బాధపడ్డా. మళ్ళీ ఏదో ఒక రూపంలో నువ్వు అన్నం పెట్టే టైం వస్తుందిలే. అదే ఇప్పటికే కుక్కలకు కూడు అదే అది నీకు బుట్టు అప్పుడు నేను పుట్టిన చెప్పు మా ఆ కుక్క పిల్ల అది చూపు చూస్తాను నువ్వు ఇప్పుడైతే ఎన్ని ఫోటోలు తీసు తలకాయ పెట్టుకొని చూసేది. అయ్యో కుక్క పిల్ల నేనే కదా నువ్వే కాబట్టి ఆ కుక్క కోలో పెట్టి నువ్వు నాకు పెడుతుండవు అన్నం. నువ్వు పుట్టి కుక్క నాకు సాగుతుంది. చూడు చూడు మిరకాయ చికెన్ కూర చూడమ్మా సూపర్ ఉంది. దెబ్బ తెమ్మంటే పాప ఉప్పు సరిపోయింది. ఇప్పుడు బీరకాయ చికెన్ కూర ఉడికింది. అప్పుడు మనం దంచుకున్న ధనియాల పొడిని వేసేయాలి దాంట్లో.
అంతే కూర అయిపోయింది చూడు. చూడు అంతే చికెన్ బీరకాయ కూర రెడీ. బిర్యానీ కంటే బాగుందంట. బీరకాయ చికెన్ కూర రుచిగా ఉంది. ఎలా ఉంటుంది? తమ్ముడికి మీకు ఈ వీడియో నచ్చుతుంది చెప్పు. మీకు ఈ వీడియో నచ్చితే అని అంటే చెప్పు. అమ్మ చేసిన బీరకాయ చికెన్ నచ్చితే మీరు కూడా చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత కింద హైప్ బటన్ వస్తుంది. హైప్ పాయింట్స్ ఇస్తే మన వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. హైప్ చేయండి. ఆకలేస్తుంది ఫ్రెండ్స్, తినాలి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.